తినమన్నాడు, ఒకే ఒకటి వద్దంటాడు. చూడండి, 90 మన్నలు తినమంటాడు, 10 మాత్రం ఆయనకి ఇచ్చేయమంటున్నాడు కదా. అంటే అన్నీ ఎక్కువ మనకిస్తున్నాడా, ఆయన అడుగుతున్నాడా? ఎక్కువ మనకిస్తున్నాడా, ఎక్కువ ఆయన అడుగుతున్నాడా? ఎక్కువ మనకిస్తాడు. అన్నీ తినని అన్నాడు, అన్ని చెట్లు మీవే అన్నాడు. ఒక చెట్టు మాత్రం దాని దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. ఒక్క చెట్టు దగ్గరికి మాత్రం వెళ్ళకండి, ఒక్క చెట్టు పండు మాత్రం మీరు తినకండి అని చెప్పాడు. అది కష్టమా? కానీ మనుషులుగా మనకేమనిపిస్తుంది? అన్నీ తినమంటే అవి ఏం బాగోవు. బాగుంటాయా? అది తినమన్నాడు కనుక అవి ఏం బాగోవు, వద్దన్నాడు కదా. అది ఎలాగుంటుందో దాని సంగతి ఏంటో చూడాలి. వద్దన్నాడు అంటే ఖచ్చితంగా వెళ్ళి చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి యొక్క ఆలోచన విధానం ఎప్పుడూ డిఫరెంట్గానే ఉంటుంది. దేవుని ఆలోచనలాగా మనిషి ఆలోచన ఉండదండి.